అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మార్చి 1 నుంచి ఫోన్పే, గూగుల్ పే వాడే వారికి కొత్త షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ దేశవ్యాప్తంగా రోజుకు పెరుగుతోంది. టీ, కాఫీ, కూరగాయల కొనుగోలు నుంచి భారీ వస్తువుల కొనుగోలు వరకు కూడా డిజిటల్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు. అయితే ఫోన్పే, గూగుల్ పే వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లావాదేవీల విషయంలో పరిమితి ఎంత ఉంది, దానిని పెంచుకునే అవకాశం ఉందా అనేది తెలుసుకుందాం. ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎంత కావాలంటే అంత లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. 1 లక్ష రూపాయల పరిమితిని విధించాయి. వినియోగదారులు అవసరాన్ని బట్టి 24 గంటల్లో 1 లక్ష రూపాయల లావాదేవీలు చేయవచ్చును. అది కూడా 10 సార్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరపడానికి వీల్లేదు. 24 గంటల తర్వాత మళ్ళీ లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. కానీ నెలకు, సంవత్సరానికి సంబంధించి పరిమితులు ఎలాంటి విధించలేదు. ఎస్బీఐ మాత్రం రోజుకి 24 గంటలు 1 లక్ష రూపాయల లావాదేవీలు చేసుకోవచ్చునని తెలియజేసింది. మరి వీటి లిమిట్ పెంచుకోవచ్చా అనేది చూద్దాం. యూపీఐ లిమిట్ పెంచుకోవాలంటే ఎస్బీఐ ఖాతా ఉన్న వినియోగదారులు యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి. అవి కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితేనే పరిమితి ఎక్కువగా ఉంటుంది. కానీ డిజిటల్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ లిమిట్ పెంచుకోలేదు. కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంది. అయితే యూపీఐ పేమెంట్స్ చేసేవారి కోసం రోజువారీగా యూపీఐ పేమెంట్ల విషయంలో బ్యాంకుల వారీగా పరిమితులు ఉన్నాయి. దీని ప్రకారం గూగుల్ పే అయినా, ఫోన్పే అయినా నిర్దిష్ట మొత్తం వరకే ఒక ట్రాన్సాక్షన్కు అయినా, ఒక రోజు అయినా పెంచేందుకు వీలుంటుంది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ లావాదేవీలపై రోజుకు గరిష్టంగా 1 లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ అనుమతిస్తుంది. 24 గంటల్లో అంటే ఒక రోజులో గరిష్టంగా 20 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీటి మొత్తం 1 లక్ష దాటొద్దు. ఐసిఐసిఐ బ్యాంకులో గరిష్ట లావాదేవీల పరిమితి 1 లక్షగా ఉంది. రోజు మొత్తంలో అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి 1 లక్ష రూపాయల వరకే అనుమతి ఉంది. 24 గంటల గరిష్టంగా 10 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ యూపీఐ లిమిట్ను 1 లక్షగా నిర్ణయించింది. ఇదే సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, డిసిబి, ఇండస్ బ్యాంక్ వంటివి కూడా ఇదే పరిమితిని అనుసరిస్తాయి. అయితే మరి అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా డైలీ పేమెంట్స్ లిమిట్ 1 లక్షగా ఉంది. ఒక్క రోజుకు గరిష్టంగా 20 లావాదేవీలు చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్ కూడా వ్యక్తిగత లావాదేవీలపై లిమిట్ 1 లక్షగా నిర్ణయించింది. రోజుకు 20 ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ యూపీఐ ద్వారా రోజుకు గరిష్టంగా 1 లక్ష వరకు పెంపుకోవచ్చు. అయితే ఒక రోజులో గరిష్టంగా 10 ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేసి క్యాష్ పేమెంట్స్ చేయాలనుకుంటే 2000 వరకు మాత్రమే పరిమితి ఉంది. యాక్సిస్ బ్యాంక్లో కూడా 1 లక్ష గరిష్ట పరిమితి ఉంది. ఇక యూపీఐతో చేసే ట్యాక్స్ పేమెంట్ లిమిట్ 1 లక్ష నుంచి 5 లక్షలు పెంచింది ఆర్బీఐ. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్